కళ్యాణ వైభోగం. ఒక గ్రామం మధ్య పాతకాలపు పెద్ద రామాలయం ఉండేది. రామశాస్త్రి దానికి అర్చకుడు. ఆ ఊళ్ళో ఒక ఆచారం ఉండేది. ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే 3 రోజుల పాటు అర్చన లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు. ఊరికి కొద్ది దూరంలో ఒక పట్టణం ఉండేది. అక్కడ సంత జరిగే రోజున ఊరి వాళ్ళు అక్కడి నుంచి ఉప్పులు పప్పులు తెచ్చుకునేవాళ్ళు. ఒక సంత రోజు రామశాస్త్రి పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు కొని బండికి ఎత్తిస్తూ ఉండగా ఎదురుగా మేడలో ఉండే శెట్టిగారు పిలిచాడు. రామశాస్త్రి శెట్టిని కలుసుకుని విషయం తెలుసుకున్నాడు. క్రితం నెల శెట్టిగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆమెకు జబ్బు నిమ్మలిస్తే 1116 ఖర్చు చేసి రాముడికి వైభవంగా కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాడు. శెట్టిగారి భార్యకు జబ్బు నయమైంది. ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉన్నది. నాకు 1,00,000 పనులు. రేపు సాయంత్రం నేను నా భార్య మీ ఊరు వస్తాం. అన్ని ఏర్పాట్లు చేయించి ఉంచండి. ఎల్లుండి దేవుడికి కళ్యాణం జరిపించి పేదలకు అన్నదానం చేద్దాం అన్నాడు శెట్టి రామశాస్త్రితో. ఆ మాట విని రామశాస్త్రి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కళ్యాణం చేయించిన వారు లేరు. మహారాజుగా రండి, అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని శెట్టిగారికి చెప్పి రామశాస్త్రి ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు. ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది. సామాను దించి బండిని పంపేసి చూసేసరికి అరుగు మీద ఎవరో పడుకుని ఉన్నట్టు లీలగా కనిపించింది. ఎవరు వాడు అని శాస్త్రి గట్టిగానే అన్నాడు. జవాబు లేదు. శాస్త్రి గొంతు విని ఆయన భార్య కాంతమ్మ బయటకు వచ్చి, ఈ మొదనష్టపు వెధవ ఇంకా వెళ్ళలేదు, మీరు లోపలికి రండి అన్నది భార్యతో. శాస్త్రి లోపలికి వస్తూనే ఎవడేవాడు అని భార్యను అడిగాడు. ఎవడో పొగరబోతు. సాయంత్రం అనగా వచ్చి భోజనం పెట్టించమని ఒకటే పోరు పెట్టాడు. పెట్టనంటే కదలనంటూ అరుగు మీద తిష్ట వేశాడు. చూస్తే దొంగలా ఉన్నాడు. వాడిని వెళ్ళగొట్టండి అన్నది కాంతమ్మ. భోజనం చేసినాక వాడి సంగతి చూద్దాంలే, ఈరోజు మన పంట పండింది తెలుసా అంటూ రామశాస్త్రి పట్నంలో శెట్టిగారి ముక్కు విషయమంతా చెప్పి, ఎలా లేదన్నా మనం 1116 మిగిల్చుకోవచ్చు, ఆయన మనిద్దరికీ బట్టలు పెట్టకపోరు అన్నాడు. కాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది. శాస్త్రి భోజనం ముగించి పడుకునే ఆలోచనలో ఉండగా ఆమె కిటికీలో నుంచి బయటి అరుగు మీదకి చూసి, ఆ దౌర్భాగ్యుడు ఇంకా అరుగు విడిచిపోలేదు, వెళ్ళి వాడిని పంపించేయండి, లేకపోతే ఈ రాత్రి వేళ పెరటి గోడ దూకి లోపలికి వస్తాడు అని లబలబలాడింది. విధిలేక శాస్త్రి మూలనున్న కర్ర తీసుకుని పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు. తర్వాత అరుగును కర్రతో గట్టిగా బాదుతూ, ఎవడ్రా వాడు, పొమ్మంటే కదలవేం అని అరిచాడు. అరుగు మీది మనిషిలో ఏ కదలిక కనిపించలేదు. ఏదో అనుమానం తగిలి శాస్త్రి దగ్గరగా వెళ్ళి ఆ మనిషిని కదిపి చూశాడు. ఆ మనిషిలో చలనం లేదు. కొంప తీశాడేవ్, వీడు చచ్చినట్టున్నాడు అని శాస్త్రి కీచుగా అరిచాడు. చస్తే చచ్చాడు, పీడ విరగడయింది, లోపలికి రండి అన్నది కాంతమ్మ. శాస్త్రి లోపలికి వచ్చి, ఏడిచావు, పీడ చుట్టుకుంటుంది ఇప్పుడు. వాడు చచ్చినందుకు 3 రోజుల పాటు గుడి మూసి ఉంచాలి. శెట్టిగారు ఎల్లుండి చేయించబోయే కళ్యాణం మాటేమిటి, ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నది కాంతమ్మ. వీడిని ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చిపెట్టాలి. ఊరికి కొత్తవాడు గనక రేపు ఎవరూ వీడిని గురించి పట్టించుకోరు అన్నాడు శాస్త్రి. ఈ మాట కాటికాపరికైనా తెలుస్తుంది కదా అన్నది శాంతమ్మ. డబ్బు పారేస్తే వాడే నోరు మూసుకుంటాడు అని శాస్త్రి ఎంతో కాలంగా పోగు చేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు 100 రూపాయలు తీసి రెండిన పట్టుకొని లోపల భయంగా ఉన్న మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు. కాటికాపరి శ్మశానం దగ్గరే గుడిసెలో ఉంటున్నాడు. శాస్త్రి వాడిని బయటికి పిలిచి సంగతంతా చెప్పి, ఈ విషయం 3వ గంటి వాడికి తెలియకూడదు అన్నాడు. శాస్త్రి కోరినట్టు పని ముగించడానికి 100 రూపాయలు అడిగాడు కాటికాపరి. వాడితో బేరమాడి 75 రూపాయలు తీసుకోవడానికి శాస్త్రి వాడిని ఒప్పించి, నేను వెళ్ళి శవాన్ని తెస్తాను, ఈలోగా నువ్వు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు. కాంతమ్మ ఒక చాప ఇచ్చింది. శాస్త్రి అరుగు మీద మనిషిని అందులో చుట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. సగం దూరం వచ్చేసరికి శాస్త్రికి అలుపు వచ్చింది. వీధి అటు ఇటు చూసి ఎవరూ లేరని తేల్చుకుని శాస్త్రి నెత్తి మీద బరువు ఒక అరుగు మీద దించి రొప్పుతూ నిలబడ్డాడు. ఇంతలో శాస్త్రి భుజం మీద చల్లగా చేయి పడింది. శాస్త్రి నిలువెల్లా వణికి కెవ్వును అరవబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఓహో, శాస్త్రి గారా, ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం అన్నాడు ఒక వ్యక్తి. శాస్త్రి గుండు తడివి గుర్తుపట్టి, ఈ గొంతు వెంకయ్య అనే తాగుబోతుంది, నిద్ర పట్టక అలా బయలుదేరాను అన్నాడు శాస్త్రి. ఎందుకు అలా రొప్పుతున్నారు, ఇదేమిటి చాప చుట్టలాగుందే, ఇందులో ఏదో ఉన్నట్టుందే అంటూ మొదలుపెట్టాడు వెంకయ్య. అవును కానీ నువ్వు ఈ పూట కళ్ళు అంగడికి పోలేదల్లే ఉందే అన్నాడు శాస్త్రి భయంతో చెమటలు కక్కుతూ.
కళ్ళు అంగడి కామయ్యకి 25 రూపాయలు బాకీ ఉన్నాను. బాకీ తీర్చితేనే గాని కళ్ళు పోయనన్నాడు అన్నాడు వెంకయ్య. శాస్త్రి చప్పున 2 నుంచి 25 రూపాయలు తీసి, ఇదిగో 25 రూపాయలు, వెంటనే కళ్ళుపాక దగ్గరికి వెళ్ళరా నాయనా అన్నాడు. వెంకయ్య బెడద తీరిపోయింది. శాస్త్రి తేలిగ్గా నిట్టూర్చి చాప చుట్టను ఎత్తికెత్తుకుని శ్మశానం చేరుకున్నాడు. కాటికాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు. శాస్త్రి దించబోతుండగా చాప చుట్ట దబాలున్న గోతిలో పడింది. చచ్చాన్ రోయ్ అని గావుకేక పెట్టి చాప చుట్టలో నుంచి మనిషి బయటికి వచ్చాడు. శాస్త్రి గుండె గుబేలుమన్నది. పిచ్చి శాస్త్రులా బతికిన మనిషిని పూడ్చడానికి తెచ్చావా అంటూ కాటికాపరి తిరగబడి నవ్వాడు. ఇప్పుడు ఎక్కడున్నాను? నాది మొద్దు నిద్ర అని ఆ మనిషి. ఎక్కడున్నావా? వల్లకాట్లో. పద పద అన్నాడు శాస్త్రి ఆ మనిషి మీద విరుచుకుపడుతూ. ఆ మనిషి బిత్తరపోయి కాలు సత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. శాస్త్రి కాటికాపరి దగ్గర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు. కాటికాపరి జరిగిందంతా బయట పెట్టేస్తానన్నాడు. శవం లేదు కానీ రహస్యం ఉన్నది. అందుచేత శాస్త్రి మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపుగా కాంతమ్మ ఒక కొనుక్కు తీసి తన మొగుడు పట్టు చీర కొనిపెట్టినట్టు కలగన్నది. ఎల్లుండి ఈ పాటికి నీ కల నిజమవుతుందిలే అని శాస్త్రి ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ మర్నాడు సాయంకాలానికి శెట్టిగారు భార్యాసమేతంగా రాలేదు. ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు. 4 రోజులు శెట్టిగారి కోసం ఎదురు చూసి శాస్త్రి శెట్టిగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడే శెట్టిగారు ఎక్కడి నుంచో తిరిగి వచ్చాడు. రా, నీకు నేనే కబురు చేద్దామనుకుంటున్నాను. నువ్వు కనబడిన రాత్రే మా నాయనమ్మకు ఒంట్లో బాగలేదని కబురు వచ్చింది. ఊరు దూరమే అయినా బయలుదేరక తప్పలేదు. ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉన్నది. తీరా వెళ్ళాం కదా అని నా మొక్కు ఆ ఊరి దేవాలయంలోనే తీర్చేసుకున్నాను అన్నాడు శెట్టిగారు. రాముడి కళ్యాణం మాట ఎలా ఉన్నా శాస్త్రి గారి పెళ్లి బాగా కుదిరింది.